తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. యూపీఎస్సీ నుంచి వచ్చే ప్యానల్ లిస్టులో ఆయన పేరు తప్పకుండా ఉంటుందని, ప్రభుత్వం సైతం ఆయన సేవల పట్ల సంతృప్తికరంగా ఉందని, అందుకే ఆయన్ను డీజీపీగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలు చూస్తుండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ ఆఫీసర్ల కోర్ టీంలో ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు. శివధర్ రెడ్డికి సమర్థుడు, వివాదరహితుడు అనే ఆఫీసర్గాను పేరుంది. నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీని నియమించాలంటే ప్రస్తుతం డీజీ ర్యాంకులో పనిచేస్తున్న ఆఫీసర్ల లిస్టు మొత్తాన్ని యూపీఎస్సీకి పంపించాలి. వారి సర్వీస్ రికార్డులతో సహా వారిపై ఉన్న అభియోగాలు సైతం పేర్కొనాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్లు, డీజీ, అడిషనల్ డీజీ హోదాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఆ లిస్టును 2 రోజుల క్రితమే ప్రభుత్వం సర్వీస్ కమిషన్కు పంపించినట్లు తెలుస్తోంది. లిస్టులో ఉన్న ఆఫీసర్ల పనితీరు, సమర్థతను పరిగణలోకి తీసుకొని 3 ఆఫీసర్లతో కూడిన ప్యానల్ లిస్టును ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. అందులో నుంచి ఒక్కరిని ప్రభుత్వం డీజీపీగా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. అయితే డీజీపీగా అపాయింట్మెంట్ అయ్యే ఆఫీసర్ పదవీకాలం కనీసం 6 నెలలు తప్పకుండా ఉండాలి. నియామకం నుంచి ఆయన 2 ఏళ్ల పాటు సర్వీస్లో ఉండనుండగా యూపీఎస్సీ రికమెండ్ చేసే ప్యానల్ ఆఫీసర్ల లిస్టులో శివధర్ రెడ్డి పేరు తప్పకుండా ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూర్తిస్థాయి డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. ఆయన పనితీరు పట్ల పార్టీ పెద్దలు సైతం సంతృప్తికరంగా ఉన్నారని సమాచారం. శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండగా ఆయన అటు రాజకీయాల్లో, ఇటు పాలనా అంశాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నివేదికలిస్తూ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారని తెలిసింది. అందుకే ఆయన్ను పూర్తిస్థాయి డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. వాస్తవానికి ప్రస్తుతం డీజీపీ హోదాలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్లు త్వరలో రిటైర్ కానున్నారు. అందరికంటే సీనియర్గా ఉన్న రవి గుప్తా ఇప్పటికే డీజీపీగా పనిచేసి ప్రస్తుతం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్ కానున్నారు. ప్రస్తుత డీజీపీగా ఉన్న జితేందర్ 2025 సెప్టెంబర్లో పదవీ విరమణ చేయనుండగా, ఆ తర్వాత సీనియర్గా ఉన్న సివి ఆనంద్కు సర్వీస్ మరో 3 ఏళ్లు ఉండడంతో ఆయనను ఇంత తొందరగా డీజీపీగా అపాయింట్ చేయకపోవచ్చని చర్చ జరుగుతుంది. ఆ తర్వాత మరో 2 సీనియర్లు ఉన్నా పనితీరు, సమర్థత ఆధారంగా శివధర్ రెడ్డిని సర్కారు డీజీపీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది తెలంగాణ స్థానికత ఉన్న ఆఫీసర్లు రాష్ట్ర విభజన గురించి బహిరంగంగా మాట్లాడేందుకు భయపడ్డా, శివధర్ రెడ్డి మాత్రం పబ్లిక్గానే రాష్ట్ర విభజన కోసం మాట్లాడేవారు. ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలోనూ తెలంగాణ ఉద్యమాన్ని ఓపెన్గా సమర్థించేవారు. జరుగుతున్న అన్యాయం గురించి తనతో పనిచేస్తున్న ఇతర ఆఫీసర్లతో చర్చించేవారు. అలాంటి శివధర్ రెడ్డికి రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పాలనలో ప్రయారిటీ ఇచ్చినట్టే ఇచ్చి అందరి ముందు అవమానపరిచారని చర్చ ఇప్పటికే పోలీసు వర్గాల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ తొలి సర్కారులో శివధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించిన కొన్ని అంశాల్లో నాటి ప్రభుత్వ పనితీరును విభేదించడంతో ఆయన్ను సడన్గా అక్కడి నుంచి తప్పించి అంతగా ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ బీఆర్ఎస్ తప్పించిన ఇంటెలిజెన్స్ బాధ్యతలను శివధర్ రెడ్డికి అప్పగించారు.